కైట్స్ టీవీ న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు. ఈరోజు నన్ను ఒక మంచి ప్రశ్న అడగడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి వివరించమన్నారు. థ్యాంక్స్ అండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చాలా విచిత్రమైనటువంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇంతకుముందు జరిగిన ఎలక్షన్స్కి ఇప్పుడు జరిగే ఎలక్షన్స్కి మనం బేరేజ్ వేసుకుంటే ఇప్పుడు జరిగే ఎలక్షన్స్ పూర్తిగా భిన్నంగా ఉన్నాయి ఇంతకుముందు ఎలక్షన్స్. ఎందుకంటే అతి సామాన్యుడు కూడా జేబులో ఒక 50,000 లక్ష రూపాయలు సొంత అవసరాలకి తీసుకెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కానీ పోలీసులు కానీ అంత స్ట్రిక్ట్గా ప్రతి కారు ప్రతి బైకు చెక్ చేసి, అంటే మన ఇంట్లో దాచుకున్న డబ్బు ఉంటుంది కదండి, ఆ డబ్బును కూడా మనం బయటికి తీసుకెళ్ళలేని పరిస్థితి. మన అవసరాలకి స్కూల్ ఫీజులకో లేకపోతే ఏదన్నా పర్చేజ్ చేసుకుంటానికో లేకపోతే హాస్పిటల్ ఖర్చులకో ప్రతిదానికి మనం ప్రూఫ్ చూపించుకోవాల్సిన పరిస్థితి. కానీ ఇంకా ఎలక్షన్స్ 1 వీక్ కూడా లేవు. ఈ 1 వీక్ ఎలక్షన్స్ కీలకమైన టైంలో ఎలక్షన్ కమిషన్ అంటే డీజీపీని కూడా మార్చినప్పటికీ ఎలక్షన్ కమిషను నిబద్ధత ఇప్పుడు బయటపడే అవకాశం. ఎందుకంటే కోట్ల రూపాయల డబ్బులు, విపరీతమైన మద్యం రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఏరులై పారవాలి. దీన్ని ఎలా ఎలక్షన్ కమిషన్ ఎదుర్కోగలదు? అంటే ఇప్పుడు వరకు సామాన్యులను ఇబ్బంది పెట్టారు. పెద్ద బడా రాజకీయ నాయకులు ఎవరు ఇబ్బంది పడాల, రోడ్ల మీద అతి సామాన్య వ్యక్తులు పేదవాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. వైద్య ఖర్చులకి, స్కూల్ ఫీజులకి, ఇతర అవసరాలకు కూడా డబ్బు తీసుకెళ్ళని పరిస్థితి. కానీ కొన్ని నియోజకవర్గాల్లో ఓటుకి 5,000, 10,000 పంచే పరిస్థితి ఇప్పుడు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ డబ్బు ప్రవాహాన్ని లేకపోతే ఈ మద్యం ప్రవాహాన్ని ఎలా ఎలక్షన్ కమిషన్ అడ్డుకట్ట వేస్తుంది? ఎలా అంటే అడ్డుకట్ట వేసే పరిస్థితి అయితే నాకు కనపడుతుంది. ఇంపాసిబుల్. ఎవరికి చేరాల్సిన డబ్బు అలాగే చేరిపోయింది, ఎక్కడికి చేరాల్సిన మద్యం అక్కడికి చేరిపోయింది. తూతూ మంత్రంగా అక్కడ 10 బాటిల్స్ ఇక్కడ 50 బాటిల్స్ పట్టుకున్నామని పోలీసులు ప్రకటన చేస్తున్నారు. ఇంత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ సాగుతున్న ఎలక్షన్స్లో ఎలక్షన్ కమిషన్ ఇప్పటికైనా తేరుకుని ఈ డబ్బుని, మద్యాన్ని, ప్రవాహాన్ని అరికట్టాలని, మరియు ప్రతి ఓటుకి నోటు కేసు అంటే ఎలక్షన్లో ఓటుకి 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా తీసుకున్న వాళ్ళని, ఇచ్చిన వాళ్ళని కూడా ఓటుకి నోటు కేసు పెట్టి వాళ్ళని పనిష్ చేయాలని చెప్పేసి నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. నేను డాక్టర్ రమణ, సామాజికవేత్తని, పొలిటికల్ అనాలిసిస్ట్ని.